నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గడ్డం రాజారెడ్డి ప్రథమ వర్ధంతిలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే. ఆర్మూర్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం. పాదయాత్ర, శ్రమదానాలపై చర్చ. లాలనా వృద్ధాశ్రమంలో వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ప్రథమ వర్ధంతి. హాజరైన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇన్ఛార్జ్, పలువురు ప్రముఖులు. హైకోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంయుక్త కార్యదర్శిగా ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలనా వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు గడ్డం రాజారెడ్డి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పార్టీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా రాజారెడ్డి తన జీవితాన్ని కొనసాగించారని, వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి ఎంతో మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు. విద్యార్థుల చదువు కోసం కృషి చేసిన మహనీయుడు రాజారెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తదితరులు ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పిసిసి జనరల్ సెక్రటరీ నరేష్ జాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆగస్టు 2, 3వ తేదీలలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ముఖ్య నాయకుల జిల్లా సమావేశం అర్గుల్ యమున గార్డెన్లో నిర్వహిస్తామని అన్నారు. ఆలూరు నుండి ప్రారంభమైన పాదయాత్ర ఆర్మూర్ మీదుగా వెళ్తుందని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించాలన్న ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, భూమేష్ రెడ్డి, మహిపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొని కళాశాల కెప్టెన్, వైస్ కెప్టెన్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఎన్నికలు తలపించేలా గురుకుల కళాశాల ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకొని కెప్టెన్, వైస్ కెప్టెన్లను ఎన్నుకున్నారని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో 12 విభాగాల నామినేషన్లు స్వీకరించడం జరిగిందని, కళాశాల లెక్చరర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహించి విద్యార్థులు విద్యార్థి సంఘ మండలి ఏర్పాటు చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలోని గడ్డం పైపుల రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆవిష్కరించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో దాన్ని పూర్తిగా కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా సొంత డబ్బులతో నిర్మించిన పైపుల రాజారెడ్డి ఇటీవల మరణించడంతో వారి జ్ఞాపకార్థం గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామ పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన నిధులు సుమారు 1 కోటి వరకు గ్రామ పూర్వ విద్యార్థులు, కుల సంఘాలు, గ్రామస్తులు, ఆయా ప్రజాప్రతినిధులు, ఉద్యోగరీత్యా ఆయా పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి గ్రామ పూర్వీకులు సహకరించగా పైపుల రాజారెడ్డి సొంత నిధులు సుమారు 2 కోట్ల వరకు వెచ్చించి ఈ స్కూలును దగ్గరుండి 3 సంవత్సరాలు ప్రయాసపడి గత సంవత్సరంలో రాష్ట్ర మంత్రుల చేత ఈ స్కూలు ప్రారంభించుకోగా అనారోగ్య రీత్యా గత సంవత్సరం మరణించగా ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రధాన రహదారిపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు భూమిపై బ్రతికినంత కాలం వ్యయ ప్రయాసాలు పడుతుంటారు, కానీ కొంతమంది మాత్రమే ఇలాంటి చిరస్థాయిలో నిలిచిపోయే పనులు చేస్తారు కాబట్టి వారెప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని, రాజారెడ్డి విద్యాదాత శిరస్థాయిలో వారి పేరు నిలిచిపోతుందని తెలిపారు. చాలా దానాలు ఉంటాయి. కొంతమంది గోదానం చేస్తారు, కొంతమంది కన్యాదానం, పిల్లలు పెళ్లి చేస్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు. అట్లా దాంట్లో అన్నిటికంటే పెద్దది విద్యాదానం. సో ఇప్పుడు నిజంగానే అంటే ఇప్పుడు చదువు లేని వాడు సామెత ఉంది అట్లా, అంటే వాళ్ళ చదువు అన్నది ఒక
ఫండమెంటల్ మూలం. ఇవాళ మనకు భారతదేశం అంటేనే, మన ఇండియా అంటేనే కులాలు మతాలు డైవర్సిటీ. ఇప్పుడు కాశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది, కన్యాకుమారిలో ఒక కల్చర్ ఉంటుంది, బెంగాల్ ఒక కల్చర్ ఉంటుంది, గుజరాత్ ఒక కల్చర్ ఉంటుంది. అన్నీ కూడా అంటే కులాలు మతాలు ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనం అందరం ఇలా కలిసి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవిని ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కోర్టులో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సర్లారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు ఆనంద్, కోశాధికారి చైతన్య, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష పుష్పార్చనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జెండా మధుకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా బాలాజీ ఆలయంలో శ్రావణ మాసం జెండా జాతర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా సాయంత్రము అష్టోత్తరంతోని పూజ, శతనామావళితో పూజ, దాని లక్ష పూలతో ఈరోజు అర్చన చేయడం జరిగింది. అదేవిధంగా రేపు 31వ తారీఖు నాడు విష్ణుయాగ మహోత్సవం ప్రారంభం నిర్వహించడం జరుగుతుంది. అదే 1వ తారీఖు నాడు శుక్రవారం కుంకుమార్చన కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున పూర్ణావతి నిర్వహించడం. ఇది గమనించదగ్గ విషయం. అందరూ కూడా అత్యంత లక్ష పుష్పాలతోటి, లక్ష మల్లె పుష్పాలతోటి, అదేవిధంగా 216 కమల పుష్పాలతోటి అమ్మవార్లకు, స్వామివారికి ఎంతో వైభవంగా ఆ యొక్క పుష్పార్చన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంతోమంది భక్తులు ఈ యొక్క సేవలో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అదేవిధంగా రేపు 31 మరి అదేవిధంగా 1వ తారీఖు, 2వ తారీఖు ఈ 3 రోజులు కూడా విష్ణుయాగ మహోత్సవం కూడా ప్రారంభం కానుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అశేష సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురు నాయకులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. సొసైటీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు పరమేశ్వర్, చెంగల్ మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్తో పాటు భీమ్గల్, బెజ్జోరా, ముజ్కూర్ మండలాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలంలోని ధర్మోరా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ముస్కు కావ్య, అనూప్ రెడ్డి సహకారంతో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్కు భారతి రాజేశ్వర్ రెడ్డి, ముస్కు రాజేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై గదులను ప్రారంభించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాలకు అదనపు గదులు నిర్మించడానికి సహకరించిన ముస్కు కావ్య, అనూప్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అన్ని క్లాస్ పిల్లలందరూ కలిసి ఒకేసారి డ్రిల్ చేయడము, హెడ్ మాస్టర్గా పనిచేసిన తర్వాత 6 యూపీఎస్లో హెడ్ మాస్టర్ చేశాను. ప్రతి స్కూల్లో ఒక శనివారము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, అన్ని క్లాసుల తరగతి వారీగా 6వ తరగతి పిల్లలకు ఒక టాపిక్ ఇస్తే ఒక వ్యాసం రాస్తారు. ఈ వారము ఎలక్యూషన్ కాంపిటీషన్ అంటే ఉపన్యాస పోటీలు. ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనేది చెప్పే అవసరం లేదు మా ఉపాధ్యాయులకి. విద్యార్థులను కేవలము బోధనలోనే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళ నిష్ణాతులు చేయడమే ఉపాధ్యాయుని యొక్క బాధ్యత. దాంట్లో భాగంగానే ఈరోజు వీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది నాకు. సో ఇట్ సీమ్స్ దట్ దే ఆర్ గివింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ స్కూల్. ఈ సందర్భంలో నేను మా గ్రామ పెద్దలకు ఒక విషయం చెప్తున్నా. నాకు చాలా బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒకప్పుడు మన పాఠశాల నుంచి పోచంపాడు రెసిడెన్షియల్ స్కూల్కి పిల్లలు సెలెక్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళు, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎందుకు తగ్గింది అర్థం కావట్లేదు. మరి మన పాఠశాలలే అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు.
మీరు ఏ స్కూల్కు ఉన్నా వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్కు, అక్కడ ఇంత చదివిన ఉపాధ్యాయులు మీకు కనపడరు. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, కార్యదర్శి రమాకాంత్, కోశాధికారి భాస్కర్, మాజీ మున్సిపల్ చైర్మన్ త్రివేణి గంగాధర్, నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సునీల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మీరు చెప్పడం జరిగిందో అన్నగా చెప్పారు. మోహన్ దాస్ అన్న 2 సంవత్సరాల సమయంలో సంఘం కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, సంవత్సర కాలంలోనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఉన్న నిధులు నాకు తెలిసి అవి నిధులన్నీ కూడా ల్యాప్స్ అయిపోయినాయి. తొందరలోనే 20 నుంచి 25 లక్షల నిధుల్ని సంఘం కోసం కేటాయిస్తానని చెప్పి కూడా మీకు ఎటువంటి అక్కడ ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఇంకా వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పదని హెచ్చరించారు. పోలీస్ వారు విజ్ఞప్తి ఏమనగా ద్విచక్ర వాహనాలు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి అమూల్యమైన ప్రాణాలను, వాళ్ళ కుటుంబ సభ్యులను అందరికీ జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాం. ఇక అదేవిధంగా వాహనదారులు ప్రతి ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అది పోలీస్ వారు ఎవరైతే ఇన్సూరెన్స్ లేదో వాటి వాహనాలన్నింటినీ ఈ రోజు నుంచి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా వాహనాలు ప్రతి ఒక్కరు కూడా తాగి వాహనాలని డ్రైవ్ చేయకూడదు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులు ఎంతో మంది వారి మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు. తాగి వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవన్నీ చూస్తున్నాము. పోలీసు వారు ఈ రోజు నుంచి వాహనాలు ఏదైతే తాగి నడుపుతారో అట్టి వాహనాలని సీజ్ చేసి ఇది పోలీసు వారి ఆర్మూరు పోలీసు వారు తెలియజేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద నాయకులు కార్యకర్తలతో సందడి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్న వారిని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పర్యవేక్షించారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గ్రంథాలయ నిర్వహణపై మరియు ఉన్నత పాఠశాల తెలుగు, బాల్కొండ, ముక్కాల్, మెండోరా, ఆర్మూర్, ఆలూరు మండలాలకు చెందిన సబ్జెక్టులపై ఉపాధ్యాయులకు వేరువేరుగా శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో గ్రంథాలయ వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ అనేది విద్యాపరమైన అభివృద్ధిలో ఒక భాగమని, ఈ శిక్షణలో ఉపాధ్యాయులు గ్రంథాలయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, విద్యార్థులకు పుస్తకాలను పరిచయం చేయటం మరియు చదివే అలవాట్లను ప్రోత్సహించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వటం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలియజేశారు. దీని ద్వారా పాఠశాల విద్యా నాణ్యత పెరుగుతుందని ఆయన అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని గీతా భక్తజనాశ్రమంలో బుధవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినం సందర్భంగా ఆశ్రమ భక్తులకు, ఆర్డీ పటేల్ బీడీ కంపెనీ కార్మికులకు, సిమెంట్ పైప్ పంపిణీ కార్మికులకు, సచివాలయ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, కార్యదర్శి జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పాటిల్, కోశాధికారి వంశీరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు షేక్ రెహముద్దీన్, మధుసూదన్, సునీల్, సాయి కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్ నగర్ ఆధ్వర్యంలో శ్రీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ బాల్కొండ బాబురావు గారి జన్మదినం పురస్కరించుకుని అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడింది. ఇది గీతాశ్రమం పైప్ కంపెనీ, ఆర్డీ పటేల్ కంపెనీ లేబర్లకు మేము అన్నప్రసాద వితరణ చేయబడుతున్నది. ఇది బాబురావు గారి జన్మదినం పురస్కరించుకొని
మా లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఏసీపీ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు ఏసీపీ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని ఈ జన్మదిన కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమానికి వాళ్ళు కూడా భాగస్వాములు అయినందుకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అన్నబంధు బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని కమ్మర్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అన్నబంధు బాబురావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేవారని, వారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందని, రానున్న రోజుల్లో వారి స్ఫూర్తితో లయన్స్ క్లబ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాలపు నర్సయ్య, బద్దం రాజశేఖర్, పడిగల ప్రవీణ్, నోముల నరేందర్, సుంకరి విజయ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో మా జిల్లా బాస్ అయినటువంటి లయన్ అన్నబంధు బాబురావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవలు మరియు కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని కోరుకుంటూ లయన్ బంధు బాబురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా కమ్మర్పల్లి లయన్స్ తరపున. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ యందు సైబర్ వారియర్స్కి సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా సైబర్ వారియర్స్ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ సిబ్బంది ఈ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరమని, అందుకే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. సైబర్ నేరాలు నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు వంటి నూతన పద్ధతులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసును సీరియస్గా తీసుకొని బాధితులకు తక్షణమే న్యాయం కల్పించాలని సూచించారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేటటువంటి సైబర్ వారియర్స్ అందరికీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ వారి టీషర్ట్స్ను అందించారు. నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిపాల్ జన్మదినం సందర్భంగా సుఖీభవ హాస్పిటల్లో రెడ్ క్రాస్ సొసైటీ వారికి యువకులు రక్తదానం చేశారు. మంద మహిపాల్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంట ఇంద్రుడు, గొజ్జి రాజేందర్, ఇసుక్, దమ్మాయి శ్రీను, వైఎస్ గంగాధర్, కాంతం చిన్నయ్య, రామ్దేని శ్రీనివాస్, ప్రభుదాస్, బల్గం దశరథ్, ఎడ్డిగారి నిఖిల్, తిమ్ముల శివ, గంగయ్య, రామ్తేని ప్రవీణ్, రామ్తేని కిరణ్, మేరే శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ ఇళ్ళవేళ ప్రతి సమయంలో కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరి ఆధార్ అభియాన్తో నేను సుఖ సంతాలతో చల్లగా ఉండి మీ అందరి పట్ల ఇంకా సేవ చేయాలని, ఆ భగవంతుడు నాకు ఇంకా ఆర్థికంగా మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరినీ కూడా ఖచ్చితంగా నేను ఎంత అంతస్తుకు ఎదిగినా కానీ ఖచ్చితంగా నా పట్ల అభిమానం చూపే ప్రతి ఒక్కరికి కూడా మీకు నేను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క రక్తదానం శిబిరం ఏర్పాటు చేసిన నా మిత్రులకు, నా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గడ్డం రాజారెడ్డి ప్రథమ వర్ధంతిలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే. ఆర్మూర్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం, పాదయాత్ర, శ్రమదానాలపై చర్చ. లాలనా వృద్ధాశ్రమంలో వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ప్రథమ వర్ధంతి, హాజరైన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇన్ఛార్జ్, పలువురు ప్రముఖులు. హైకోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంయుక్త కార్యదర్శిగా ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.